శివన్పల్లి గ్రామంలో 355 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇంకా దాదాపు 550-570 ఓట్లు అయితేనేమిటి. మరియు అందరు ఈ బోర్లు కానీ సార్ వల్లనే మనం వేసుకున్నాము. అందరం ఫారెస్ట్ వాళ్ళు కూడా మనకు సహకరించడం సార్ వల్ల ప్రతి గ్రామంలో మనం మెజార్టీ సాధించినాము. ఈసారి కూడా జీవన్ రెడ్డి గారిని మనము ఎంపీ అభ్యర్థిగా అది ఇక్కడ మనకు చూపెట్టండి మన చెరువు కానీ ఆ రోజు సార్ కూడా చెప్పేది ఇది కాగానే మనం ఇరిగేషన్ వారితో మాట్లాడి ఈ ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు మన గ్రామానికి సందర్శిస్తున్న ప్రచారంలో భాగంగా సార్ రావడానికి మన అదృష్టం. మన ఎమ్మెల్యే గారి ద్వారా మన పనులు చేసుకోవచ్చు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. సార్ కూడా మనకు మరి తాటిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉంటే రావాల్సిగా కోరుచున్నాము. గణేష్ లింగారెడ్డి గారికి, మరి మన కొండూరు సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారికి, మహిళా వ్యాపారస్తులు, మా మిత్రుడు సీనియర్ నాయకులు తక్కువ కూడా అమ్ముకోవచ్చు. మొన్న మనము రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఈ రైస్ మిల్ అందరు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మొత్తం కూడా కలెక్టర్ అందరు కూడా గట్టిగా అంటే ఆర్డర్ ఇచ్చి ఏంటంటే ఎవడైనా కానీ రైతుకు గిట్టుబాటు ధర కంటే తక్కువ ₹1 తక్కువ ఉన్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి, వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి అంటే ఇవాళ మనకి ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంది. అందుకని ఏమంటున్నామంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధర ఏదైతే ఉన్నదో దాన్ని చట్టబద్ధం చేస్తాం. చట్టబద్ధం అంటే పార్లమెంట్లో చట్టం చేస్తాం. అంతకంటే ఎవరైనా తక్కువ అంటే వాడి మీద క్రిమినల్ కేసు అవుతుంది, చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆ రైతుల కొరకు చట్టబద్ధంగా ఉందా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళది ఏందని తెలుసుకోవడానికి మొత్తం కులగణన చేద్దాం మొత్తం దేశం అంతటా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రమోట్ చేస్తే ఇవాళ మన ఎగ్జాంపుల్ చెప్పిండు. కేంద్ర ప్రభుత్వంలో ఒక అత్యధిక టాప్ మోస్ట్ 500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే దాంట్లో 9 కుట్లాడి మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు. అందుకనే నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా మీకు అందరు కూడా, మీరందరూ ఈ అనుకుంటున్నారు ఏంటంటే ఇది మారుమూల ప్రాంతం అని మీరు అనుకుంటారు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ ప్రాంతం రాజకీయంగా చాలా చైతన్యమైనంత ప్రాంతం. మీకు అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే ఉద్యమాల గడ్డలు ఇవి. సో ప్రజా సమస్యలు మీకు తెలుసు, ఏ పార్టీ వేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా మీరు ఎవరెవరైతే ఎక్కువ బూత్లలో ఎక్కువ ఓట్లు వచ్చినా వాళ్ళకి ఎక్కువ ఫండ్ ఇచ్చే బాధ్యత నాది. జీవన్ రెడ్డి గారితో కొట్లాడి కూడా మీకు తెప్పిస్తాను. కాబట్టి మీరందరూ కూడా తక్కువ దీని ఎలక్షన్ తక్కువ తీసుకోకండి. ఒక 15 రోజులే ఉన్నది, ఇవాళ 27, మనం 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఏదైతే ఈ గ్యారంటీ కార్డ్స్ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. దయచేసి నా ఎన్నికల్లో ఎట్లయితే మీరు ఇంటింటికి పోయి ప్రచారం చేసిండ్రో అట్లనే ఈ గ్యారంటీ కార్డ్స్ మీకు ఇస్తాం. మీరు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ లాభాలు జరుగుతాయని మీరు చెప్పాల్సిన బాధ్యత మీది. చెప్పి వాళ్ళను పోలింగ్ నాడు ఎన్నికల బూత్ వరకు తీసుకొచ్చి వాళ్ళని ఓటిపించే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇల్లు లేని ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి తర్వాత ఇల్లు ఇస్తాం. ఆ ప్లాట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా త్వరలోనే జరగబోతూ ఉంది. ఆ గవర్నమెంట్ ఇక నిర్ణయం తీసుకుంది, ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ని అక్వైర్ చేసి ఎవరికైతే ప్లాట్లు లేవో వాళ్ళందరూ కూడా ప్లాట్లు కూడా ఇప్పిస్తామని చెప్తాం. అదేవిధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు, రైతులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పారు. ఇలా ఎన్నికలలో మేము ఓట్లు వేసాం, గెలిచిన తర్వాత మరి మర్చిపోతారేమో అని చెప్పి ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే లొల్లి. 10 ఏళ్ళు రైతు రుణమాఫీ అన్నారు, 1 పైసా రుణమాఫీ చేయలేదు 10 ఏళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కినాక 3 నెలలకే మొదలు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు మాట మార్చింది. ఎందుకు లేట్ అయిందంటే కూడా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ సిద్ధని పనిచేస్తూ ఉంది, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. త్వరలోనే ఆగస్టు 15 లోపల ప్రతి రైతుకు 2 లక్షల లోపల వరకు రుణాలన్నీ కూడా మాఫ్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి సందర్భం. ఇవాళ రుణమాఫీ ఎందుకు లేట్ అవుతుంది ఉండే 10 సంవత్సరాల క్రితం ఇక్కడ కేసీఆర్ అక్కడ మోడీ కలిసి 1200 చేశారు సిలిండర్. తర్వాత మన ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పి 200 రూపాయలు సిలిండర్ తగ్గించి ఇప్పుడు 1000 రూపాయలు ఉంది. దానికి 500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం కట్టి మరి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తున్నాం. ఇలా 0 బిల్ ఉంది. 195% మందికి నాకు తెలిసి ఈ పందిమడు శివన్పల్లిలో ఎవరు కూడా కరెంటు బిల్లు రావట్లేదు. ఎవరన్నా ఏసీలు వాడితే తప్పితే
ఈవెన్ టెనెంట్స్ కంటే ఎవరైతే కిరాయి ఉంటారో వాళ్ళకు కూడా కరెంటు జీరో బిల్ ఇస్తా ఉన్నాం. మీకు అందరు కూడా ఒకసారి గుర్తుచేయదలుచుకున్నాం. ఆ రోజు 2004లో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిండ్రు రైతులకు ఉచితంగా విద్యుత్ తీయాలని, కరెంట్ ఇవ్వాలని. ఇవాళ రైతుకు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడమే కాకుండా ఆ రోజు చెప్పినాం, గీన 40 ఏళ్ళ నుండి మీరు మోస్తున్నారు, మీ గ్రామంలో సరిగా రోడ్డు లేదు, ఇల్లు లేదు, ఈ దుర్మార్గ కొరకు కాదు, మీ కొరకు ఓటేసుకోండి అని చెప్పినాము. నిజంగానే మీరు చేతులెత్తి మొక్కాల, మీరు అందరూ కూడా మనం ఆశీర్వదించారు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో 4 బూతులు ఉంటే 3 బూతులలో మనకు అత్యధిక మెజారిటీ వచ్చింది, ఒక బూత్లో ఒక 100 మైనస్. ఈసారి అది కూడా ఇంకా మొత్తం కూడా ఇంకా అది కూడా ఫుల్ మెజారిటీ రావాలి మనకు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు ఏమొస్తుంది అన్నది చెప్పడానికి ఈ 5 గ్యారంటీల పేరు మీద రాహుల్ గాంధీ గారే మన తుక్కుగూడలో మళ్ళీ మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారానే అనౌన్స్ చెప్పించారు. ఇలా మీరు చూడొచ్చు, మీకు అందరు కూడా ఇస్తారు. ఇవాళ ప్రతి విద్యార్థికి దేశంలో ఇవాళ అవినీతి మన ఏమంటారు నిర్వహించి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి మరి 9 నెలలు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఇలా ఫస్ట్ గ్యారంటీ. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు తాటిపల్లిలో ఒక మొక్కు ఉండేది, ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పి మా బన్నాజీ ఖచ్చితంగా రావాలి సార్ అంటే, ఆ రోజు గెలిచిన తర్వాత మనం తాటిపల్లికి పోయినాం. అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక్కడ చివన్పల్లిలో కూడా మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు కొన్ని పందిమడుగు గ్రామస్తులు కూడా వచ్చారు. అయితే ఈ పాట ఏది ఇప్పుడు పందిమడుగు కానీ మనకు పందిమడుగు తాండాలు, పాకాల, కొండపూరు అది అనుకోని కిందట బిజీగా ఉండి చాలా తిరిగినాం కాన్ఫరెన్స్ అంత, కానీ ఈ భాగం కిందకు రాలేకపోయాం. సో ఇవాళ మరి అట్లనే మనకు ఈ తుంపల్లి తిరుమల దేవస్థానం, తిరుపతి దేవస్థానం దగ్గర మరి మన వాళ్ళు అప్పుడు రమ్మని చెప్పారు. అప్పుడు ఎన్నికల హడావులు రాలేకపోయినా మరి ఖచ్చితంగా ఇలా సాటర్డే నేను వస్తానని చెప్తే మళ్ళీ అక్కడ వాళ్ళు ఆ సందర్భంగా ఈ రూట్ అంతా కూడా ఇవాళ మనం ప్రచారంలో బాగా పెట్టుకున్నాం. ఇంత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన కాన్ఫరెన్స్కి మీటింగ్ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ నుండే మొదలు పెడితే బాగుంటుంది. అది కూడా ఇది మీకు అందరికీ కూడా తెలుసు, చివన్పల్లి అంటే ఉదయమాల గడ్డ. మరి ఇక్కడ నుండే గత 40 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, సర్పంచ్ నుండి, ఎంపీటీసీ నుండి, ఎంపీపీ నుండి మరి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి మరి ప్రాంతానికి ఏమి చేయకుండా తీసి మరి మన గద్దె తీసి బండ కుతికినటువంటి సందర్భంలో మరి ఇక్కడ నుండే మొదలు పెడదామని మళ్ళా, ఎందుకంటే ఈ బుద్ధిమంతుడు మళ్ళీ ఓడిపోయింది మన దాలక మళ్ళా కుంటుకుంటూ తీసి మొన్న రాముడి ప్రాజెక్టులో పడేస్తాం. ఇలా మళ్ళా కుంటుకుంటూ వస్తుండే మళ్ళీ ఏదో గెలిపిరి నేను మళ్ళీ డెవలప్ చేస్తాను. అందుకని ఈ గ్రామం నుండే ఇలా ప్రచారం స్టాప్ చేస్తాము. ఎందుకంటే ఇది చాలా చైతన్యవంతమైన గ్రామం. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాం, ఈ ఊరు కానీ ఈ ప్రాంతం కానీ ఎవరి జాగిరి కాదు, ఇక్కడ ఒక సాధారణ పౌరుడికి ఎంత హక్కు ఉందో అందరికీ అంతే హక్కు ఉంది. ఎవరికి బానిసలం కాదు, మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికి భయపడకుండా మీరు నిర్భయంగా ఇక్కడ వ్యాపారాలు చేసిందా లేదా. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గుర్తించుకోవాలా, ఈ క్యాండిడేట్ అయితే ఇప్పుడున్న ఎంపీగా చేసిన వ్యక్తి అయితే ఏం అభివృద్ధి చేయలేడు. కాబట్టి జీవన్ రెడ్డి మంచి వకీలు, అభివృద్ధిగా చాలా సీనియర్ నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా జీవన్ రెడ్డికి మనం వేస్తే ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే యువ నాయకుడు కాబట్టి చాలా అభివృద్ధి చెందుతుంది ఈ దేశము. ఎందుకంటే యువకుల చేతుల్లో దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి చేయాలి. కాబట్టి చాలా మంది గ్రహించింది దేవుళ్ళ పేరు మీదనో ఇంకా దేని మీదనో కానీ ఓట్లేసేది కాదు, మనకు అభివృద్ధి చెందాలా, మన బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఓట్లు వేసుకోవాలి. స్థానికంగా ఎప్పుడైనా ఎంపీ ఎలక్షన్లు అంటే ఏదో దూరపు ఎలక్షన్లు, అది మనకి సంబంధం లేదన్నట్టు కాకుండా ఎంపీ ఎలక్షన్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, స్థానిక సంస్థ ఎలక్షన్ అయినా సేమ్ ఒకటే. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలన్నా ఎమ్మెల్యే ద్వారానో మరి సర్పంచ్ ద్వారానో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి నాయకుని ఎన్నుకుంటేనే మనం ఇలా బాగుపడతాం. కాబట్టి అనుకొని ఈరోజు మనమందరం కలుసుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని పీఎం చేయాలని అంటే ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి జీవన్ రెడ్డి గారిని మనం పంపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మన కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ మీదనే 7 కాన్స్టిట్యున్సీలలో
మన రూరల్ కాన్స్టిట్యూన్సీ మీదనే చాలా పెద్ద ఆలోచన ఉన్నది. పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారని చెప్పేసి మన మీద గురుతర బాధ్యత కూడా పెట్టిండ్రు పార్లమెంటు సభ్యులు. దానికి భిన్నంగా మొన్న మనం 20,000 సాధించినాం. దానికి భిన్నంగా ఇవాళ మనం ఒక 50,000 మెజార్టీ సాధించి పంపించినట్టయితే ఇప్పటివరకు చెప్పినట్టు రవి గారు కానీ నరేష్ గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది, మంచి అవకాశం వస్తుంది. దానికి కోసమే మనం మొన్నటి కంటే ఎక్కువ కష్టపడాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. మొన్న గడప ఉంది, ఏమైనా సమస్యలు ఉంటే నిర్భయంగా మన నాయకుడికి చెప్పుకోవచ్చు. ఎలాంటి వర్గ భేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా ఈ 5 సంవత్సరాల్లో మనమందరం అభివృద్ధి, మన రోడ్లు కానీ మన సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా మనం చెప్పుకొని చేసుకుందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. శివన్పల్లి గ్రామంలో 355 ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఇంకా దాదాపు 550-570 ఓట్లు మన ఎమ్మెల్యే గారు మనకు ఇది ఇచ్చిండు, బాధ్యత ఇచ్చిండు. మరి మనము ఈ శివన్పల్లి గ్రామస్తులకు దయచేసి చెప్పేది ఏంటంటే మరి మంచి మెజార్టీ ఇస్తే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసే బాధ్యత మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మరి అదేవిధంగా ఈ పందిమడుగు కానీ చుట్టుపక్కల తాండాలు అన్నీ కానీ మంచి మెజార్టీ ఇచ్చి భూపతి రెడ్డి మన జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి మనకు వచ్చే నిధుల్లో మరి మన కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కేటాయిస్తారని చెప్పేసి మరి ఆయననే జీవన్ రెడ్డి గారే చెప్పారు. మరి మనం అందరము మంచి మెజారిటీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.